గురించి చెప్పాలంటే చాలా గొప్ప సినిమా. ఇంత గొప్ప సినిమాలో నేను నటించడం నాకు చాలా 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 ఆనందంగా ఉంది. ఇందులో ముఖ్యంగా సింగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో నేను నటించడం అనేది నా జన్మ సుకృతం అయిపోయింది. సినిమా ఇండస్ట్రీలో 30 సంవత్సరాల నుంచి ఉన్నా ఎప్పుడు కూడా నాకు ఇంత పెద్ద రోల్ రాలే. ఫస్ట్ ఆఫ్ ఏమైందంటే నాకు ఫస్ట్ నా మీద సాంగ్ వచ్చింది, గురించి జీవుడా జీవుడా అనే సాంగ్ వచ్చిన రోజైతే నేను షాక్లో ఉన్నా. ఆ రోజైతే నా మీద సాంగ్ అని నేనైతే షాక్ అయిపోయినానండి నిజంగా. ఇంత మంచి అవకాశం ఇచ్చిన వైద్యుతి మూవీ స్వప్న సినిమాకి చాలా చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అండ్ ఈ సినిమా చాలా బాగుంది. మీరందరూ కూడా ఫ్యామిలీతో వెళ్ళి ఖచ్చితంగా చూడండి. మీ పిల్లలకు మాత్రం బాగా నచ్చుతుంది. అండ్ పిల్లలు చేసిన యాక్టింగ్ మామూలుగా లేదు ఈ సినిమాలో, వాళ్ళే నిలబెట్టారు లాస్ట్ క్లైమాక్స్ని పిల్లలే. అంత బాగుంది. ఫ్యామిలీతో వెళ్ళి సంగీతం సినిమా చూడండి. సంగీతం శ్రీనివాసరావు గారికి ట్రిబ్యూట్ ఇవ్వండి. సినిమాతో ఎలా కనెక్ట్ మీకుండే పిచ్చి సినిమా మీద మీరు పెట్టుకున్న ప్రాణం మాకు సంగీతంలో కనిపించింది, క్లియర్ కట్గా కనిపించింది. ఇంతకు మించి నేను ఇంకేం చెప్పలేను. నా స్క్రీన్ ప్లే గురించి మాట్లాడక్కర్లేదన్న, సంగీతం గారు అక్కడ. ఎందుకంటే ఆయన జనరేషన్కి ఇంకో 10 సంవత్సరాలు ముందు ఆలోచించే సినిమాలు తీసేవాళ్ళు. అండ్ అది కూడా ఫ్లాప్ అయ్యేవి కాదు, హిట్ అయిపోయేవి. పాత్ బ్రేకింగ్ సినిమా సైలెంట్ మూవీ అవనివ్వండి, ఆదిత్య 369, విచిత్ర సహోదరులు, పుష్పక విమానం, ఇలా ఒకటా రెండా ఎన్నెన్నో. సో అలాంటి ఆయన్ని మళ్ళా మేము అంటే మొత్తం మాకు ఊహ తెలిసినప్పటి నుంచి చూస్తూ పెరిగిన సినిమాలన్నా అవి. సో ఆయన మళ్ళీ మేమిప్పుడు మా నాన్నగారి వయసులో ఉన్నప్పుడు ఎప్పుడైతే వాళ్ళ సినిమాలు ఎంజాయ్ చేశారో మేము ఆయన సినిమాని మేము ఎంజాయ్ చేయగలిగినందుకు ఫస్ట్ థ్యాంక్స్ నాగశ్విన్ గారికి చెప్పాలన్నా. ప్రతి డిపార్ట్మెంట్ని ఆయన ఎంత దగ్గరుండి చూసుకున్నారో సినిమాలో కనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ అవనివ్వండి, ఎడిటింగ్ అవనివ్వండి, మ్యూజిక్ అవనివ్వండి, మన యాక్టర్స్ తాలూకా పర్ఫార్మెన్సెస్ అవనివ్వండి, ప్రతిదీ కూడా టాప్ నాచ్ ఉన్నాయి. వైజయంతి బ్యానర్లో అసలు ఫ్లాప్ పడదేమో అని చెప్పి అనిపిస్తోంది ఈ సినిమా చూసొచ్చాక. రేటింగ్ నేనైతే ఖచ్చితంగా 4 ఇచ్చేస్తానన్నా. ఎందుకు ఆ ఒక పాయింట్ తగ్గించాను కూడా చెప్తా. సినిమాలో మేబీ పాటలు ఎక్కువైపోవడం వల్ల, అంటే మాట్లాడుకుంటున్నా కూడా పాటల్లానే వస్తాయి. సో అది మాస్ ఆడియన్స్కి కొంచెం బ్యాక్ ఫైర్ అవ్వచ్చు, అంతకుమించి ఇంకేం లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రొడక్షన్ వాల్యూస్ మేబీ బడ్జెట్ తక్కువ ఉండడం వల్ల, చిన్న స్కేల్ అవ్వడం వల్ల కొంచెం ఆర్టిఫిషియల్ సెట్స్ అనేవి మాత్రం కనిపిస్తాయి మనకి, అంతకుమించి. బట్ ఆ ఆర్టిఫిషియల్ సెట్స్, ఈ పాటలు అదంతా వదిలేస్తే సినిమా మాత్రం సోల్ఫుల్ మూవీ అన్న. మీకు ఆ ప్రొడక్షన్, ఆర్టిఫిషియల్ సెట్స్ అవన్నీ మీరు సినిమా వెళ్తున్న ఫ్లోలో ఆ క్లైమాక్స్, ప్రీ ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్ కొట్టేస్తుంది అన్న మిమ్మల్ని. మైండ్ మిమ్మల్ని తీసుకెళ్ళిపోతుంది ఆ ప్రపంచంలోకి, అంతే. సినిమా చాలా బాగుంది, అందుకని వెళ్ళాను. కొన్ని సీన్స్ యాడ్ చేశారు అది అన్నారు, వెళ్తే అవే సీన్స్ ఉన్నాయి కానీ బాగుంది సినిమా. మళ్ళీ చూడాలనిపించింది. సో నాకైతే పెద్ద ఎన్నిసార్లు చూసినా ఇక చూడబుద్ధి అవుతుంది. మంచి మోటివేషన్ మూవీ బ్రో. జనాలు బాగాలేదు అని చెప్పి నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు, మీరేమో అన్నిసార్లు చూస్తున్నారు, అంటే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్ట్ అంటారు? అంటే ఇప్పుడు అన్నిసార్లు చూసే పాయింట్ ఆఫ్ వ్యూ నాదే కరెక్ట్ అనిపిస్తుంది బ్రో. ఎందుకంటే నాకు నచ్చింది కాబట్టి నేను వెళ్తున్నా. ఇప్పుడు నచ్చని వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళ సినిమా చూడడం రాదు బాగాలేదన్న వాళ్ళకు. సో ఇప్పుడే సింగ్ గీతం సినిమా చూశాను. ఫస్ట్ నేను ఆ సినిమా ఎలా ఉంది ఏంటి చెప్పబోయే ముందు, మలయాళంలో ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ చేస్తున్నారు, మన తెలుగు వాళ్ళు అన్ని రొట్ట సినిమాలు చేస్తారు, హాలీవుడ్లో, ఫ్రాన్స్లో, జర్మనీలో గొప్ప సినిమాలు తీసేస్తున్నారు, మన వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేయరంటారు కదా. ఈ సినిమా వచ్చి చూడండి. ఇట్ ఈస్ ఎ ఫెంటాస్టిక్, కంప్లీట్ న్యూ జనర్ ఎక్స్పెరిమెంటల్ ఫిలిం. ఒక మిస్టికల్ విలేజ్లో స్వార్థం పెరిగిపోయి ప్రకృతికి చేటు చేయడానికి ఆ విలేజర్స్ అందరు తయారైతే వాళ్ళకు శాపగ్రస్తం అయిపోతారు. శాపగ్రస్తం అయిపోయి మాటలు పోతాయి. మరి మాటలు పోతే ఏం జరుగుతుందండి? ఏం చేయనా పాటల్లోనే చెయ్యాలి. ఆఖరికి కొట్టుకెళ్ళి ఏదైనా కొనాలన్నా కూడా కందిపప్పు కేజీ ఇస్తావా, అయ్యో నా గొంతెండి ఇలా మారిపోయింది, మాటలు రావు, పాటలు. అలా దేవుడు చెప్పిస్తాడు వాళ్ళని. సో వాళ్ళలో ఆఖరికి ఇద్దరు కొట్టుకోవాలన్నా, ఒరే వెధవ ఇటురారా నీ చంప నేను పగలగొడతా, ఇలా ఆఖరి గొడవలైనా తిట్లైనా ఏమైనా అదొకటి. 2 వాళ్ళ నోట్లో నిజాలాగవు. అంటే వాళ్ళలో ఉన్న గ్రీడు పెరిగిపోయి పిల్లల్లో కూడా ఆఖరికి వాల్యూస్ కల్టివేట్ చేయడం మానేసి డబ్బే ముఖ్యం అన్న తీసుకొచ్చేస్తే సొసైటీ ఎంత దారుణంగా దెబ్బతింటుంది. మనతో పాటు ఉన్న ప్రకృతిని కాపాడకపోతే ఎంత డేంజరు. ప్రకృతి ఆగ్రహిస్తే, నేచర్ ఆగ్రహిస్తే, దేవుడు ఆగ్రహిస్తే ఏం జరుగుతుంది అన్నదే ఈ సినిమా. అండ్ ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ ఫిలిం. 94 ఏళ్ల కుర్రాడు సంగీతం శ్రీనివాసరావు గారు వీల్ చైర్లో కూర్చుని సినిమా తీశారు. 50-60 ఏళ్ళకే పొట్టలు పెంచేసి అబ్బా రిటైర్ అయిపోయాం, చాలా కష్టపడిపోయాం అనుకునే వాళ్ళందరూ ఆయన చూసి ఇన్స్పైర్ అవ్వండి. పిల్లలు మీకు 20 ఏళ్ళకో 22 ఏళ్ళకో మీకు కావాల్సిన ఉద్యోగం రాలేదు, ఇక నా పని అయిపోయింది, నా కెరీర్ అయిపోయింది అనుకునే వాళ్ళందరూ ఈయన ఇన్స్పిరేషన్ తీసుకోండి. నాగశ్విన్ గారు, మీరు అంత సీనియర్ డైరెక్టర్ గారికి రెస్పెక్ట్ ఇచ్చి ఆయన విజన్కి, ఆయన ఈ ఏజ్లో ఆయనకి హై రిజల్యూషన్ మానిటర్లు పెట్టారని అన్ని మీ ఇంటర్వ్యూస్లో విన్నదే, పెట్టారని మీరు అసిస్టెంట్ డైరెక్టర్ కింద 1000 కోట్ల సినిమా చేసిన తర్వాత ఒక 20 కోట్ల సినిమాకి, అంటే మీరు ప్రొడ్యూసరే కావచ్చు బట్ దానికి మీరు అసిస్టెంట్గా చేశారంటే మీ కళ పట్ల మీకున్న కమిట్మెంట్కి, మీరు ఎంత ఆర్ట్ లవర్ అన్నది
నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఇది ఇట్స్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్ ఫర్ యూ. మీ కల్కి టు 2000 కోట్లు చేస్తుంది ఈ పెద్ద ఆయన బ్లెస్సింగ్స్ వల్ల, మీరు మా కోసం తీసుకొచ్చిన ఈ సినిమా వల్ల. వీఆర్ రియల్లీ వెరీ థ్యాంక్ఫుల్. మన తెలుగు ఇండస్ట్రీకి ఒక విజనరీ ఆయన. ఆయన కుర్ర డైరెక్టర్లందరూ ఈ సినిమా చూడండి. యంగ్ డైరెక్టర్లు ఎవరైతే ఆస్పిరేషనల్ డైరెక్టర్స్ ఉన్నారో ఇటువంటి తమాషా థాట్స్తో రండి. ఆ సంగీత శ్రీనివాస్ గారు ఎప్పుడు అంతే. మయూర్ అని ఒక సినిమా తీశాడు సుధా చంద్రన్తో, కాలిరిగిపోయిన అమ్మాయి ఎంత అద్భుతంగా చేస్తుంది. అలాగే పుష్ప కంప్లీట్ మూవీ తీశాడు. విచిత్ర సోదరులు, మరుగుజ్జు వాళ్ళని, సొసైటీలో ఎవరైతే మనం తక్కువ చూస్తామో వాడిని ఎలివేట్ చేస్తూ సినిమా. ఇట్లా ప్రతిదీ ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిల్మే. భైరవ ద్వీపం, ఆదిత్య 369, టైం ట్రావెల్, వాట్ నాట్, బ్లడీ హీజ్ ఎ జీనియస్. ఆ జీనియస్ 94 ఏళ్ల వయసులో తను ఒకటి తీయాలి అనుకున్నప్పుడు మన నాగేశ్వరిని సపోర్ట్ చేశాడు. సో అండ్ అది కూడా ఇంత తమాషా ఫిల్మ్, ఇంత మంచి మెసేజ్, ఒక వల్గారిటీ లేకుండా, స్కిన్ షో లేకుండా. మీరు ఫస్ట్ కంపల్సరీ పిల్లల్ని తీసుకొచ్చి చూపించండి. ఎందుకంటే పిల్లలు ఇన్నోసెన్స్ హార్ట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆర్ట్ ఫామ్ చాలా నచ్చుతుంది, చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఫ్యామిలీస్ అంతా కూడా వచ్చి చూడండి. ఇట్స్ అ ఫెంటాస్టిక్ ఫిల్మ్. ఐ వుడ్ టాక్ ఇట్ ఎక్స్పెరిమెంటల్ కల్ట్ ఫిల్మ్, ఫస్ట్ టైం మేడ్ ఇన్ ద వరల్డ్. చేసేస్తాడు సినిమా ఓపెనింగ్ 2 నిమిషాల తర్వాత వెంటనే మనం ఇన్వాల్వ్ అయిపోతాం సినిమాలో. అండ్ అక్కడ నుండి మీరు ఏదైతే అంటున్నారో పాటలు అని, మాటలే పాటలుగా వస్తాయి. సో నాకైతే మాత్రం ఎక్కడ బోర్ అనిపించలేదు, ఓవర్ అనిపించలేదు. మేబీ మాస్ మార్కెట్స్లో మాస్ ఆడియన్స్ అన్నా హలో అన్న, ఇప్పుడే సంగీతం శ్రీనివాసరావు గారిది సింగ్ గీతం చూసి బయటకు వస్తున్నాను. నేనైతే ఒకటే మాట చెప్తా, జనాలు ఇలాంటి సినిమాని ఎప్పుడైతే ఎంకరేజ్ చేస్తారో మనకి ఇలాంటి మంచి సినిమాలు అప్పుడే వస్తాయి. సినిమా అయిపోగానే ఎందుకు ఇంత జల్దీ అయిపోయిందని ఫీల్ అయ్యానన్న నేనైతే మాత్రం. అంత బాగుండింది సినిమా. ఒక సోల్ఫుల్ హార్ట్ ఫెల్ట్ మూవీ, ఒక మనిషిలా గుర్తింపజేసే మూవీ అన్న. మీరు తెలుసో తెలియకో మీ లైఫ్లో ఎప్పుడో ఎవరితోనో ఏదో తప్పు చేసే ఉంటారు. ఆ తప్పుని రియలైజ్ చేసి సినిమా స్క్రీన్లోంచి బయటకు వస్తారన్న. అది సంగీతం గారు చేసిన ఎఫర్ట్ ఇక్కడ. మ్యూజిక్ అనే సాధనతో ఒక మెసేజ్ డెలివర్ చేయడానికి ట్రై చేశారు. అండ్ అనువున ఆయన సక్సీడ్ అయ్యారు కూడా. ఆయన సక్సీడ్ అయ్యారా లేదా అని చెప్పే అర్హత కూడా నాకు లేదు. బట్ స్టిల్ హీ మేడ్ ఇట్. 94 ఇయర్స్ అన్న. 94 ఇయర్స్కి ఆయన వచ్చి జనాల కోసం ఒక సినిమా తీసి మన కోసం, మన ఎంటర్టైన్మెంట్ కోసం ఆయన ప్రయత్నించారు. ఆ ఎఫర్ట్స్నే మెచ్చుకోవాలి ఫస్ట్. అండ్ ఆ ఎఫర్ట్స్లో ఒక వాల్యూ ఉందన్న, ఒక మొరేల్ ఉంది. మీరు అది చూస్తారు సినిమాలో. సో ఇలాంటి మంచి సినిమాలు ఎంకరేజ్ చేసినప్పుడే మనకి ఇంకా మంచి సినిమాలు ముందుకు వస్తాయి. ఇక ఇంతకు మించి నేను ఇంకేం చెప్పలేను. సినిమా ఏడిపించింది, నవ్విచ్చింది, ఎమోషన్స్, సెంటిమెంట్, ఎవ్రీథింగ్ వర్క్డ్ సో బ్యూటిఫుల్లీ. యాక్టింగ్ అంటారా, బెనర్జీ గారు ఉన్నారు, ఆయన యాక్టింగ్ ఆయన చేసేశారు, నిలబెట్టుకున్నారు ఆయన పేరుని. కొత్త వాళ్ళు అహాన్ అండ్ అహిల్య గారు, దే వర్ బ్యూటిఫుల్ ఆన్ స్క్రీన్. వాళ్ళకి ఇద్దరిది కెమిస్ట్రీ కూడా చాలా బాగుండింది. అండ్ శాలిని గారికి మాత్రం స్పెషల్ కుడోస్. ఎందుకంటే మంచి క్రూషియల్ సన్నివేశాల దగ్గర ఆవిడ సినిమాని ముందుకు తీసుకెళ్తుంది. ఆవిడ యాక్టింగ్తో, ఆవిడ యాటిట్యూడ్తో. షీ వాజ్ సో గుడ్. అండ్ నివేత గారి కేమియో కానివ్వండి, లేకపోతే రాహుల్ కేమియో కానివ్వండి, లాస్ట్లో మన కొండన్న కేమియో కానివ్వండి, ఇది సీక్రెట్ ఏమో, స్పాయిలర్ అయిపోతేమో, బట్ స్టిల్ కొండన్న కేమియో కానివ్వండి, జనాలు ఎంజాయ్ చేస్తారు. సో ప్రతి డిపార్ట్మెంట్లో కూడా దగ్గరుండి ఆయన చూసుకున్నారన్న. ఏదో సినిమా తీసాను జనాల మీద వదిలేసాను అన్నట్టు కాకుండా యాక్టర్స్ వాళ్ళ పర్ఫార్మెన్సెస్ అవనివ్వండి, ఎడిటింగ్, విఎఫ్ఎక్స్, పోస్ట్ ప్రొడక్షన్, ప్రీ ప్రొడక్షన్, ప్రమోషన్స్, ఏ ఆస్పెక్ట్, డిఓపి, ఎవ్రీ ఆస్పెక్ట్ ఆయన దగ్గరుండి జాగ్రత్త పడి మనం ముందుకు తీసుకొచ్చారు. నాగశ్విన్ గారికి స్పెషల్ హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే వైజయంతి బ్యానర్లో నాకు తెలిసి ఇంకొక ఫ్లాప్ పడదేమో, అసలు ఫ్లాప్ అనే మాట ఉండదేమో. ఎందుకంటే సినిమా మీద ఆయనకున్న పిచ్చి ప్రాణం అలాంటిది. సినిమా ఎక్కడ జనాలకి ఎలా కలెక్ట్ అవుతుంది అనేది నాగశ్విన్ గారికి తెలుసు. అండ్ సంగీతం గారు లాంటి డైరెక్టర్తో ఆయన చేరినప్పుడు రిజల్ట్ ఇలా ఉంటుందన్న. ఇంతకు మించి నేను ఇంకేం చెప్పలేను.